అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వినాథిన్ బ్లాగ్. నేను మీ మమత అండి. ఈరోజైతే నేను చాలా ఎర్లీగా లేచాను, ఎందుకంటే పిల్లలైతే స్కూల్కి ఏం వెళ్ళట్లేదు. అదేంటి అనుకుంటున్నారా? పిల్లలు వెళ్ళినా వెళ్ళకపోయినా మామ్స్కి అయితే రొటీన్ అయితే ఉంటుంది కదా అండి. వర్క్ అయితే రొటీన్ వర్క్ అయితే ఉంటుంది. అందులో పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి త్వరగా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వాళ్ళ ముందైతే కూర్చోవాలి. ఎందుకంటే ఇద్దరు బ్రదర్స్ గొడవ పడుతూనే ఉంటారు టాయ్స్ కోసము, రిమోట్ కోసము. ఇంకా చిన్నపిల్లలు ఉన్న పేరెంట్కే తెలుస్తుంది అండి ఆ ప్రాబ్లం ఏంటనేది. సో అందుకోసం ఈ వర్క్ ఇట్లా పెండింగ్ పెట్టుకొని వాళ్ళతో కూర్చోలేం కదా. సో అందుకని నైట్ వర్క్ ఏం చేసుకోలేదు, పెండింగ్ ఉంది. ఆ వర్క్ అయితే ఇప్పుడు మార్నింగ్ లేచిన బట్టినే వర్క్ చేసుకుంటున్నాను. ఇంకా అంతా నీట్గా చేసుకోవడం అయిపోయిందండి. ఇంకొకటి అంట్లు అయితే కడిగేస్తున్నాను. నాకు ఫస్ట్ సింక్ కడిగిన తర్వాతే నీట్గా అంట్లు కడగడం అలవాటు అండి. ఎందుకు నాకు అట్లా ఇష్టం ఉండదు. ఫస్ట్ నీట్గా సింక్ కడిగిన తర్వాతనే అంట్లు కడుక్కుంటాను. ఇంకా అంట్లన్నీ కడిగేసాక అంట్లు మొత్తం స్టాండ్లో అయితే పెట్టేసుకుంటున్నాను, సర్దుకుంటున్నాను అనమాట. హ్యాండ్ వాష్ చేసుకొని అంట్లయితే సర్దేసుకుందాం. ఇప్పుడు మార్నింగ్ చూడండి ఎంత వర్క్ ఉంటుంది. నైట్ పెండింగ్ పడితే మాత్రం మార్నింగ్ అయితే ఖచ్చితంగా ఫుల్ వర్క్ ఉంటుంది. సో మ్యాక్సిమం నైట్ కంప్లీట్ చేసుకోవడమే బెటర్ అండి. ఒక్కరోజు పెండింగ్ పడితే అదేదో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినట్టే ఉంటుందండి డే మొత్తం. అంట్లు మొత్తం సర్దేశాక నెక్స్ట్ హాల్ సర్దుకోవడం ఉందన్నమాట. హాల్ మొత్తం సర్దాలి. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు ఇంకా ఎక్కడ అంటే అక్కడ అన్ని టాయ్స్ పాడేస్తుంటారు, సోఫా కవర్స్ తీస్తుంటారు, బెడ్షీట్ తీస్తుంటారు, బట్టలు అయితే టూ మచ్గా తీసేస్తుంటారండి. ఇంకా వాళ్ళ పని అది, మమ్మీస్ పని మాత్రం సర్దడమే కదండి. సో నేనైతే ఆ డ్యూటీ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. వాళ్ళు లేకముందే కంప్లీట్ చేయాలండి. మళ్ళీ వాళ్ళు లేచారనుకోండి, ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళకైతే నేను ఒక సెక్యూరిటీ గార్డ్లానే ఉన్నాను అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వాళ్ళ కంప్లైంట్లు వినడానికి. అది ఒక మదర్గా ఈ జనరేషన్లో అయితే నిజంగా ఫేస్ చేయడం చాలా కష్టం అండి. అప్పట్లో అయితే మన జనరేషన్లో అయితే అసలు ఫుడ్ పెడుతుండ్రి, ఆడుకోమని ఇట్లా పంపిస్తుండ్రి. కానీ ఇప్పుడు ఎక్కడ అండి, అసలు వాళ్ళు ఎట్టుపోతున్నారో, ఏం చేస్తున్నారో, ఏం నోట్లో పెట్టుకుంటున్నారో ఇది చూసుకోవడమే సరిపోతుందండి మామ్స్కి అయితే. ఇంట్లో ఉన్న వైఫ్స్కి, మదర్స్కి అయితే ఇంత వరకు ఉంటుంది చూడండి. ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్ అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే వీక్లీ 3 times అయితే పక్కా నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాను. మా వారు ఏది తెచ్చినా, చాక్లెట్స్ ఏవి తెచ్చినా ఫ్రిడ్జ్లోనే వాడేస్తాడు. సో మా పిల్లలు ఇంకా వాళ్ళకు ఒక స్నాక్స్ బాక్స్ అయిపోయి ఉంటుంది ఫ్రిడ్జ్. సో ఓపెన్ చేస్తుంటారు, తింటుంటారు, మళ్ళీ ఆ చాక్లెట్ చేతుకున్న చాక్లెట్ని కూడా ఫ్రిడ్జ్కి రుద్దుతారు అనమాట వాళ్ళు. సో అందుకోసం అని డైలీ కాకపోయినా వీక్లీ 3 times అయితే పక్కా తుడుస్తాను, క్లీన్ చేసుకుంటాను. నాకు మా వారికి ఓసిడి ఉందన్నమాట. అసలు ఎక్కడున్న వస్తువు అక్కడే ఉండాలంటాడు. ఇదేం విచిత్రం రా బాబు అనుకున్నా. కానీ ఆ అలవాటు మెల్లిమెల్లిగా నాకు కూడా వస్తుందండి. అసలు నాకు ఈ వీడియోస్ ఇవన్నీ తీస్తున్నప్పుడు చాలా టైం పడుతుంది. ఎందుకంటే అది మొత్తం ఏదన్నా పోపు డబ్బా తీసాను అనుకో, వీడియో ఆన్లో ఉన్నప్పుడు ఆ పోపు డబ్బా తీసుకుపోయి అక్కడ పెట్టాల్సి వస్తుంది. అట్లా చాలా ఇబ్బంది అవుతుంది. ఓసిడి ఉండొద్దండి, ఏదన్నా ఉండొచ్చు, కానీ ఓసిడి ఉంటే మాత్రం చాలా ఇబ్బంది. నస్సా ఇంకొకటి ఇబ్బంది కాదు, నస్సా. అది ఆడుంటే ఆడనే ఉండాలి. అది నాకు మెల్లిమెల్లిగా నాకు కూడా వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాకే బయట అయితే ముగ్గు పెడుతున్నానండి. బయటకు అస్సలు వెళ్ళలేదు. ఇంట్లో మొత్తం కంప్లీట్ చేసుకున్నాకనే బయటకు వెళ్ళా. ఇంకా స్లిప్ చేసి ఊడ్చేది ఒక్కటి ఉంది, ఇంకా అదొకటి ఊడ్చి ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని నా రొటీన్ డ్రింక్ అయితే తాగాలి. రొటీన్ అని కాదు, నేను వీక్లీ వెదర్ చేంజ్ అయితే వీక్లీ 2 times అట్లా తాగడం కొద్దిగా అలవాటు. మార్నింగ్ నేను టీ అనేది స్కిప్ చేశానండి. ఎందుకో ఇంకా నాకు టీ పడట్లేదు. బ్రేక్ఫాస్ట్ తర్వాత తినమని మా వారు ఒక్కటే చెప్తుండ్రి,
కానీ నేను నాకు ముందే కొద్దిగా ప్రెగ్నెన్సీ టైంలో అలవాటు చేశారు. నాకు స్టార్టింగ్లో టీ అలవాటు లేకుండే, ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీకి అప్పుడు బాగా టీ తాపేవాళ్ళు. సో నాకు అది బాగా అలవాటు అయింది అప్పటి నుంచి. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి అదే అవుతుంది ఫస్ట్ బ్రష్ చేశాక. కానీ మ్యాక్సిమం స్కిప్ చేశానండి, అంతగా ఏం తాగట్లేదు. ఇది అండి నేను మార్నింగ్ తీసుకునేది. డైలీ మాత్రం తీసుకోను, వీక్లీ 2 వెదర్ చేంజ్ అయితే. మ్యాక్సిమం పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటాను. ఇంకోటి మార్నింగ్ ఈవినింగ్ కూడా తీసుకుంటానండి. టీ అయితే టీ లవర్ని ఈవినింగ్, బట్ మార్నింగ్ అయితే ఏం తాగనండి. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 11కి 12కి అట్లా తాగాలనిపిస్తే తాగుతాను. మ్యాక్సిమం తగ్గించానండి టీ. ఇంకా ఇదైతే ఎప్పుడన్నా అది కూడా మ్యాక్సిమం వామ్ వాటరే తాగుతాను. ఈవినింగ్ ఇది చేసుకుంటే మాత్రం మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా. ఇంకొకటి ఈవినింగ్ మాత్రం పక్కా టీ తాగుతానండి. నాకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది టీ తాగితే. సో అందుకోసం ఈవినింగ్ మాత్రం టీ అస్సలు స్కిప్ చేయాలి, ఖచ్చితంగా తాగుతాను. బట్ ఇప్పుడైతే తాగనండి. ఇంకా ఇది అయితే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడే ప్రిపేర్ చేసుకుంటాము, ఎందుకంటే దీన్ని చేసుకోవడానికి అంత టైం దొరకదు నాకు. సో అందుకోసం అని ఫ్రీగా ఉన్నప్పుడు, వెదర్ చేంజ్ అయినప్పుడు మాత్రమే చేసుకొని పోతాను. ఇదండి నా మార్నింగ్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.